వాహనాలు అత్యంత వేగంగా దూసుకెళ్లే బాహ్య వలయ రహదారి అది. అక్కడ చిన్న పొరపాటు జరిగినా భారీ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి రహదారిపైనే ఓ తండ్రి తన 11 ఏళ్ల కుమారుడికి కారు స్టీరింగ్ అప్పగించి డ్రైవింగ్ చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్ ట్రాఫిక్ సిఐ సిహెచ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం టోలీ చౌకీకి చెందిన అబ్దుల్ హాదీ ఇటీవల ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా తన 11 ఏళ్ల కుమారుడితో కారు నడిపించాడు. అంతేకాకుండా బాలుడు కారు నడుపుతున్న దృశ్యాలను వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు సమాచారం. ఈ వీడియో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు దానిపై దృష్టి సారించారు. విచారణ చేపట్టిన పోలీసులు వాహన యజమాని అబ్దుల్ హదీని గుర్తించి బాలుడితో డ్రైవింగ్ చేయించినందుకు మోటారు వాహన చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మైనర్లకు వాహనాలు నడిపించడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి చర్యలు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.